కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, బయటికి రమ్మను అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు కేసీఆర్ గారిని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఆయనతో పాటు చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసిన వ్యక్తిగా. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆయనలోని విజ్ఞత గురించి వీళ్ళకి తెలియదు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన నాయకుడు. ఎదుటి వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా 1 సంవత్సర కాలం పాటు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఎందుకంటే తన స్థాయి ఆయన మాట్లాడితే అది ఎదుటి వాళ్ళకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు. అందుకనే సైలెంట్గా ఒక ప్రభుత్వానికి మనం అంటాం కదా, మొన్ననే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదనే అని అంటావా? 3 నెలలకో 2 నెలలకో 6 నెలలకో మాట్లాడితే కొందరు 3 నెలలకు మాట్లాడితే ఇంత తొందర అంటారు, కొందరు 6 నెలలకు మాట్లాడితే అయ్యి ఇంకో కొంత టైం ఇస్తే బాగుండు కదా అంటారు. 5 సంవత్సరాల పాలనలో 1 సంవత్సరం అనేది ఒక సఫిషియెంట్ పీరియడ్. అందుకనే కేసీఆర్ గారు పాలకుడు కాబట్టి, పాలనలో ఉండేటువంటి మంచి చెడు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకు 1 సంవత్సర కాలం టైం ఇచ్చి తర్వాత వాళ్ళు చేసినటువంటి మంచి చెడు మీద ఆయన గ్యారెంటీగా మాట్లాడతాడు, గ్యారెంటీగా వస్తాడు, గ్యారెంటీగా ప్రశ్నిస్తాడు, గ్యారెంటీగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో, దాన్ని కాపాడడం విషయంలో, దానికి ఏదైనా పొరపాటు జరిగితే ప్రశ్నించే విషయంలో మొదటి వరుసలో ఉండేటువంటి మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. అందుకనే వాళ్ళకి అవకాశం ఇచ్చిండు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది, ఇక్కడ తెలంగాణ అనేది 2014 కంటే ముందు ధ్వంసమైనటువంటి ప్రాంతం. నాకు 3-4 అంశాలు గుర్తుకొస్తాయి. రెండో ప్రపంచ హీరోషిమా నాగసాకి అణుబాంబు తర్వాత సర్వనాశనమైనటువంటి జపాన్. ఆ తదనంతరం అక్కడ ఉండేటువంటి పాలకులు విజ్ఞత వల్ల అద్భుతమైనటువంటి జపాన్ని ఆవిష్కరించగలిగారు. అదే రకంగా మనకన్నా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948లో స్వాతంత్రం పొందినటువంటి చైనా దాదాపు 1990 వరకు కూడా మనకన్నా వెనుకబడి ఉన్నటువంటి దేశం. మరి 20-30 సంవత్సరాల కాలంలో వాళ్ళు అమెరికాతో పోటీ పడేటువంటి ఒక చైనాను ఆవిష్కరించారు. అదొక ఆదర్శం. ఏమీ లేని సింగపూర్ను లీక్యువాన్ ఇవాళ ప్రపంచ అంటే పెద్ద దేశాలతో పోటీ పడేటువంటి స్థితి తీసుకొచ్చిండు. ఇగో అటువంటి అవగాహన, అటువంటి పట్టుదల, అటువంటి పరిణతి, అటువంటి ప్రణాళిక ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టే 10 సంవత్సరాల కాలంలో అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రమైంది. దేశానికి 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. 1947లో రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాలను కాదని 2014లో ఏర్పాటు చేయబడి అప్పటికి ధ్వంసం ఉన్నటువంటి ఒక తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అంటే దాని వెనుక ఉన్న ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు పనిచేస్తూ అందరితో పనిచేయించి సమిష్టిగా తెలంగాణ అభివృద్ధి అంటే ఇది నా తెలంగాణ అని చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. చివరిగా ఈ 1 year పాలనను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కు అనిపిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయి. అన్ని రంగాలు నిర్వీర్యం చేయబడతా ఉన్నాయి. వీళ్ళకు ఒకటి అనుభవం లేదు, అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, టీం వర్క్ లేదు, అంత గాలికి వదిలేసినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కనుచూపు మేరలో కూడా ఈ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు లాంటి పాలన అందిస్తుంది అనేటువంటి విశ్వాసం రవ్వంతా కూడా నాకు లేదు.